ఈరోజు మన వీడియోలో రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ 2024-25 అట్లాగే రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 24-25 ఈ అకాడమిక్కి సంబంధించి వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి స్కాలర్షిప్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే దీనికి ఎవరు ఎలిజిబుల్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి స్కాలర్షిప్ అమౌంట్ ఎంత, ఈ వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు రెండు రకాల స్కాలర్షిప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికేమో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి, నెక్స్ట్ అట్లాగే ఇంకొకటి వచ్చేసరికేమో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోర్సుకు సంబంధించి. దీనిలో ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ 24-25 ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాము. దీనిలో ఎలిజిబిలిటీ వచ్చేసరికి స్టూడెంట్ హు ఆర్ ఎన్రోల్డ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్. ఎవరైతే ఈ సంవత్సరం పీజీ కోర్సుకు సంబంధించి రెగ్యులర్ విధానంలో అనమాట, రెగ్యులర్ విధానంలో అంటే డిస్టెన్స్ మోడ్, కరస్పాండెన్స్ మోడ్ వీటిలో కాకుండా రెగ్యులర్ మోడ్లో ఎవరైతే పీజీ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ అట్లాగే వీళ్ళు గేట్ ఎగ్జామినేషన్లో 550 నుంచి 1000 లోపు మార్క్స్ సెక్యూర్ చేసుకుని ఉండాలి. లేకపోతే గేట్ ఎగ్జామ్ కాకుండా మస్ట్ హ్యావ్ స్కోర్డ్ 7.5 ఆర్ అబౌవ్ ఇన్ ద అండర్ గ్రాడ్యుయేట్ CGPA. నార్మల్గా దీన్ని CGPA అని చెప్పేసి అంటాము. దీనిలో 7.5% అంటే 10కి 7.5% CGPA గెయిన్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరు ఏ రాష్ట్రాల్లో అయితే గేట్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్షన్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఈ CGPA ఏదైతే ఉందో అది 7.5 గెయిన్ చేసి ఉండాలి. లేకపోతే గేట్ ఎగ్జామినేషన్లో 550 నుంచి 1000 వరకు ఉండాలి. ఓపెన్ ఫర్ రెసిడెన్షియల్ ఇండియన్ సిటిజన్స్, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్. బెనిఫిట్స్, ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే కన్సర్న్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అమౌంట్ కింద కోర్స్ యొక్క పూర్తి ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ మొత్తము కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కోర్సుకు సంబంధించి అప్ టు ఇండియన్ రూపీస్ 6 lakhs స్కాలర్షిప్ అమౌంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అప్లై చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి అప్లై చేసేటటువంటి క్యాండిడేట్ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్కు సంబంధించి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఒకటి, కరెంట్ రెజ్యూమ్, స్టూడెంట్ యొక్క కరెంట్ రెజ్యూమ్, నెక్స్ట్ అట్లాగే 10th 12th ఇంటర్మీడియట్ టు 10th క్లాస్కు సంబంధించినటువంటి బోర్డు ఇష్యూ చేసినటువంటి మార్క్ షీట్స్, నెక్స్ట్ గేట్ ఎగ్జామినేషన్ ఎవరైతే పీజీ జాయిన్ అవ్వడానికి అప్లికబులో ఆ కన్సర్న్ స్టూడెంట్స్ యొక్క గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మార్క్ షీటు, నెక్స్ట్ అట్లాగే అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ అంటే మార్క్ షీట్ అనమాట. నెక్స్ట్ అట్లాగే ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయినటువంటి కన్సర్న్ కాలేజ్ నుంచి వాళ్ళు ఇష్యూ చేసినటువంటి బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ అదొకటి, ఇది ఎన్రోల్మెంట్కి సంబంధించి. 2 essays, పర్సనల్ స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఈ 2 essays. నెక్స్ట్ 2 reference లెటర్స్, వన్ ఏమో అకాడమిక్, వన్ ఏమో క్యారెక్టర్. అకాడమిక్కి సంబంధించి క్యారెక్టర్కి సంబంధించి ఇద్దరు ఎవరి ద్వారా అయినా సరే రెఫరెన్స్లు తీసుకున్నటువంటి లెటర్స్. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఆర్ లెటర్ ఫ్రమ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్ కానీ ఇంతకుముందు ఏమైనా చేసినా సరే అప్లికబుల్ అయితే వాటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, ఎక్కడైతే పనిచేస్తారో ఆ సంస్థ నుంచి. నెక్స్ట్ అఫీషియల్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రిలవెంట్ గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ. సో అప్లై చేసే వాళ్ళు కనుక ఎవరైనా డిజేబిలిటీ స్టూడెంట్స్ కనుక ఉంటే వాళ్ళ డిజేబిలిటీకి సంబంధించి కన్సర్న్డ్ అథారిటీ ఇష్యూ చేసినటువంటి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లై చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు బ్రౌజ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ ద్వారా వీటిలో కొన్నిటిని బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 6వ తారీఖు. అప్లై నవ్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈ అప్లై నవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా పేజీకి రీడైరెక్ట్ అవుతారు. మీరు ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే పక్కనే వాచ్ వీడియో అని చెప్పేసి డెమో వీడియో ఉంది, దాని మీద ప్రెస్ చేసి కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో చూడొచ్చు. ఇది మనం ఇప్పటివరకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్కి సంబంధించి చూసినటువంటిది. పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి చూసింది. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవి చూద్దాం. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి.
నెక్స్ట్ 12th క్లాస్లో అంటే ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అది కూడా రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి. అంటే డిస్టెన్స్ మోడ్లో చేసినవి ఎలిజిబుల్ కాదు, ఓపెన్ స్కూల్స్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ అట్లాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసరికి 15 lakhs బిలో ఉండాలి. అయితే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అయితే సంవత్సరానికి 2.5 లక్షలు అంతకన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మ్యాండేటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి ఉంది, దానికి కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ దిగువ తెలిపిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ అట్లాగే ఆల్రెడీ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైబ్రిడ్, రిమోట్, డిస్టెన్స్ ఆర్ ఎనీ అదర్ నాన్ రెగ్యులర్ మోడ్స్ అంటే రెగ్యులర్ కాకుండా కరస్పాండెన్స్ కానీ, ఓపెన్ డిగ్రీ కానీ, 1 సిట్టింగ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు. అట్లాగే 10th తర్వాత డిప్లొమా పాస్ అయ్యి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే 10+2 మోడ్ కాకుండా వేరే విధానంలో వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అలాగే 2 years డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ కోర్స్ మనకి 3 years కదా, ఓన్లీ 2 years కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఎవరైతే మ్యాండేటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చీట్ చేసినా కానీ లేకపోతే దాన్ని కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఇదంతా అయిపోయిన తర్వాత దీనిలో సెలెక్ట్ అయినటువంటి కన్సర్న్ స్టూడెంట్కి ఈ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రోగ్రామ్ మొత్తం మీద కూడా 2 lakhs Indian rupees స్కాలర్షిప్ అమౌంట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్స్ వచ్చిందాడు మనం చెప్పుకునే అన్ని డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, 10th ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, నెక్స్ట్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే ఎన్రోల్మెంట్కి సంబంధించి, నెక్స్ట్ అట్లా ఇన్కమ్ ప్రూఫ్ కన్సర్న్డ్ అథారిటీ ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ ప్రూఫ్, అఫీషియల్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కింద ఉన్నటువంటి అప్లై నవ్ అనే ఆప్షన్ నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడి నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కి సంబంధించి అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలో దానికి సంబంధించి డెమో వీడియో కావాలనుకుంటే పక్కనే వాచ్ వీడియో అని చెప్పేసి ఉంది, దీని మీద ప్రెస్ చేస్తే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి డెమో వీడియో కూడా మనకి డిస్ప్లే అవుతుంది, దాన్ని చూసి కూడా ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ అట్లాగే అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఎవరైతే స్టూడెంట్స్ విల్లింగ్ ఉన్నారో, ఎవరైతే మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయగలరో వాళ్ళందరూ అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి October 6వ తారీఖు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మంచి అమౌంట్ స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.